కొనుక్కొని వేసుకోలేమా? మరి మరి నా తమ్ముడు చెప్పాడు, నేను కూడా వేసుకుంటాను, నా వెనకాల కూడా అమ్మాయిలు వస్తారంటే వేసుకుంటే వస్తారేమో, తమ్ముడు కూడా చెప్పాడు. కానీ ఇదంతా ఫేక్. దేవుణ్ణి నమ్మే వాళ్ళు వేరుంటారు. మీరు మిగతా అఘోరుల్ని మీరు చూసే ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉంటారు. మేము శ్రీశైలంలో చాలా చూసాము, కానీ ఆడపిల్ల వెళ్ళేటప్పుడు కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు. కానీ ఇలాంటి అఘోరాల వల్ల అలాంటి అది నిజంగా అఘోరీలు కూడా బ్యాడ్ నేమే కదా. అంతే. ఇప్పుడు వాళ్ళు మనం ఎంత నిష్ఠుగా పూజలు చేసే వాళ్ళు కూడా ఇలాంటి వాడి వల్ల చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇప్పటికైనా తెలుసుకొని ఈ అమ్మాయికి బుద్ధి రావాలి, వాడిని అరెస్ట్ చేయాలి. అంటే బిగ్ బాస్ లో కూడా వస్తున్నారంట. ఎందుకు రాణిస్తారు? బిగ్ బాస్ లోకి ఎందుకు రాణిస్తారు? నాగార్జున గారు ఇంత మనం అంతా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి నాగార్జున గారు రానివ్వరు. ఉండట్లేదు ఇప్పుడు. లేదు ఆయన బాలకృష్ణ గారు చూసినా గానీ ఆయన కూడా రాజకీయంలో చూస్తున్నారు కాబట్టి రానివ్వరు. ఆయన బిగ్ బాస్ లో మాత్రం ఛాన్స్ ఇచ్చారంటే బిగ్ బాస్ మొత్తం ఆడపిల్లలందరినీ మోసం చేస్తుంటారు. అంటే అఘోరి గారు ఉప్పల బాలు అంటే చాలా మంది కంటెస్టెంట్లు వస్తున్నారు ఉంటారు. కానీ అఘోరి లాగా అంత చండాలము ఈ ప్రపంచంలో మనం చూడలేదు. ఇప్పుడే మేము చూస్తున్నాము. ఇప్పుడు ఆ బిగ్ బాస్ లోకి సపోజ్ రానిచ్చారంటే ఆ బిగ్ బాస్ లో ఇంకా అందమైన పిల్లలు ఉంటారు. ఇంకా ఏం మందు పెట్టుకొని వస్తాడో అక్కడ వంటలు చేస్తారు, తింటారు, అందరినీ బయటకు వచ్చేలోపు అందరినీ వశం చేసుకుంటాడు వాడు. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ ఇవ్వకూడదు అని పోలీసులు గానీ హిందూ సంఘాలు గానీ చర్యలు ఏమైనా తీసుకుంటారా? తీసుకోవాలి. తీసుకుంటారు కాదు, తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది చాలా వరకు పోతది నాకు తెలిసి. కానీ అమ్మాయి రోడ్డు మీద పడక ముందే ఒక అమ్మాయిని కాపాడే బాధ్యత అందరిది ఉంది. పోలీసులది గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, రాజకీయ నాయకులు ఇష్ట ప్రకారం వెళ్తే ఏదైనా భక్తి చూపించాలి. ఇలాంటి చండాలం చేయకూడదు. మీరు చూసారా పూజలు చేసింది? లేదు కదా. కారులోనే ఉంటున్నారు వాళ్ళు, కారులోనే లైవ్ ఇస్తున్నారు. ఆ కుక్క పిల్లని ఒక సంకలో వేసుకుంటారు, కారులో లైవ్ ఇస్తారు. ఎక్కడన్నా బయట నిలబడి ఎక్కడన్నా పెళ్లిది ఒకటే రివీల్ చేశారు, అదొక్కటే చూసాం మనము. అది కూడా జనాలు చూడడానికి నమ్మకము 2 సార్లు చేసుకున్నారు. కాదా మేడం, మీ ముందరికి వచ్చి వాళ్ళు నిలబడితే ఏం చేస్తారు మీరు? ఎవరిని? అఘోరి వాళ్ళిద్దరు వచ్చి మీ ముందు నిలబడితే మీరు ఏమంటారు? నేను ఏమంటాను, నాకు వచ్చే కోపం మీద మీరు తప్పు అనుకుంటున్నారో రైట్ అనుకుంటున్నారో, నేనైతే ఒక ఆడపిల్లగా నాకు వీడియోలో ఫోన్ లో చూస్తుంటేనే ఫోనే పగలు కొట్టాలనిపిస్తుంది. కానీ నా ఫోన్ కదా అది, వాడేం ఎట్లనే సావని, నా ఫోన్ కదా, మిగతా ఫోన్ లో కనిపిస్తాడు కదా వాడు, చంపాలనిపిస్తుంది. కానీ అమ్మాయికి మాత్రము ఇంకా ఎక్కడ 100 మందిలో నిలదీసి 1000 మందిలో నిలదీసి ఛీ మీ అమ్మ నాన్న కని పెంచి ఇంత పెద్ద చేసి ఇంత ఏడిపిస్తున్నావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతుంది. అఘోరి మొదటి భార్య రాధిక ఆల్రెడీ కేసు కూడా వచ్చింది. ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు కదా. ఒక్కొక్కరు వస్తారు కదా. వాడు ఏం మందు ఏం మాయ చేస్తున్నాడో తెలియదు కదా. అదే నా చేతికి దొరుకుంటే వాడిని మర్డర్ చేసి పాతి పెట్టేదాన్ని నేను. కానీ ఇంకా వేరే వాళ్ళు అఘోరులు ఉంటారు, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నాడు వాడు. చెడ్డ పేరు వస్తుంది, నేను చెప్తున్నా కదా. అలా రావద్దు. ఎంతైనా శివుడు భక్తులు చాలా నిష్ఠగా ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అవన్నీ కొనుక్కొని వచ్చి ముఖానికి అది సున్నం రాసుకొని ఎద్దవాడు అన్ని ఏదో పాన్స్ పౌడరు తొక్కల పౌడరు రాసుకొని నువ్వు అమ్మాయిని ట్రాప్ చేస్తావా? ఇది ఎంత వరకు న్యాయం చెప్పండి? అంటే పోలీసు వాళ్ళనే తింటున్నారు, పచ్చిబూతులు తింటున్నారు. ఎవరు? అఘోరి తిడతాడు. ఇప్పుడు దేవుడు కోసం మేము చేస్తాము, మేమిద్దరం కలిసి పాటు సాధిస్తాం, సేవ చేస్తాం అన్నప్పుడు పోలీసులకి ఎట్లా తిడతారు వాళ్ళు? వాళ్ళ నోటి నుంచి బూతులు రావద్దు. మీకు అర్థమైందా? బూతులు రావద్దు. అఘోరులు అన్న తర్వాత దేవుడి కోసం బతికే వాళ్ళ అంటే బూతులు మాట్లాడకూడదు. ఏంటి ఆడపిల్ల గురించి ఆ రాధి ఐ లవ్ యూ, నువ్వు లేకుంటే నేను లేనురా, నేను చచ్చిపోతాను రా అంటే ఇవి మాట్లాడతారు దేవుడి కోసం బతికే వాళ్ళు. సిగ్గు లేదా వాడికి? వాడు ఏదన్నా ఉంటే ఎక్కడన్నా సావమని చెప్పండి. హిమాలయాలకు వెళ్ళి 40 రోజులు కాదు 1000 రోజులు తపస్సు చేసుకొని నువ్వు దేవుడు సాధించి నువ్వు రా, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు దేవుడు అని. ఇప్పుడు ఆడపిల్లని ట్రాప్ చేసి తల్లిదండ్రుల్ని ఏడిపించి అది కాదు పాత పెట్టడం అంటే. అంటే పోలీసులని వాళ్ళని తిట్టినప్పుడే వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలా ఇప్పుడు చెయ్యాలి అరెస్ట్? ఎందుకంటే ఈ రాధిక అనే అమ్మాయి వచ్చింది, మొన్నటి వరకు అమ్మాయి రాలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకో అమ్మాయి అన్యాయం కాకూడదు అని చెప్పేసి అమ్మాయి వచ్చింది, మీడియా ముందుకు వచ్చింది, పోలీస్ ప్రొటెక్షన్ అడుగుతుంది, హెల్ప్ అడుగుతుంది, నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి హెల్ప్ అడుగుతుంది.
ఎవరైనా నేను కూడా ఆ స్థానంలో ఉంటే నేను కూడా బయటకు వస్తాను. ఎందుకంటే ఏ ఆడపిల్లలనైనా మనము కాపాడుకోవాలి. ఎలా పులి స్టాప్ పడాలి ఈ ఇష్యూ ఆ? ఎలా పులి స్టాప్ అతన్ని అరెస్ట్ చేయాలి. అమ్మాయిని సేఫ్ గా వాళ్ళ అమ్మ నాన్నలకు అప్పచెప్పాలి. రహస్య పూజలు అమ్మాయికి ఇంకోటి అడిగింది, నేను ఒక అబ్బాయితో లేచిపోతే పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ వేసింది ఆ పిల్ల, వర్షిణి అనే అమ్మాయి. వాళ్ళు చేస్తామన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు కొంతమంది పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. దాని మీద పూజల విధానం కానీ అంటే పాపం ఎప్పుడు చెప్పుకున్నారు ఆ మాట? అంటే ఎన్ని రోజుల అనుకుంటున్నారు కింద చెప్పుకున్నారు? అప్పటి నుంచి కొన్ని న్యూస్ అవుతున్నాయి. అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా. అంటే ఎందుకంటే జరుగుతున్నాయి ఇప్పుడు పోలీసులు అంటే పాపం వాళ్ళకు కూడా ఒకటి దేవుడు గురించి ఏదన్నా అందరని కాదు ఆ, కొంతమందిది అంటారు. కొంతమంది అది కూడా సపోర్ట్ fake. చేస్తున్నారు అనేసి లేదు లేదు. ఆయన ఇది దగ్గర వార్తలు బాగా వస్తున్నాయి. డబ్బులు ఉన్నాయి, పోలీసులకి రాజకీయ నాయకులకి ఇస్తున్నాడు, ఆ, ఎవరు? అందుకని చెప్పి తిరగలుగుతున్నాడు అఘోరా అనేవాడు అవును అని అంటున్నారు. ఇప్పుడు స్ట్రాంగ్ గా తీసుకుంటారు కదా. ఆగండి.